రాయలసీమ లిఫ్ట్ ఎవరికి ఇచ్చారు గిఫ్ట్? ఈ కాన్సెప్ట్ పైనే ఏపీ శాసన మండలి దద్దరిల్లింది. అంతా మీరే చేశారు, మీ హయాంలోనే ప్రాజెక్టులకు పాతరేశారు అంటూ అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు డైలాగుల వరద పారించారు. ఇటు అసెంబ్లీలోనూ ప్రాజెక్టులపైనే చర్చ. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఆగిందెప్పుడు, ఆపిందెవరు? రాయలసీమ ఎత్తిపోతలు ఎందుకు ఆపేశారు? తెలంగాణతో లాలూచీ పడి రాయలసీమకు అన్యాయం చేస్తారా అంటూ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. రేవంత్ చెప్పినందుకే రాయలసీమ ఎత్తిపోతలు ఆపేశారా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. రాయలసీమకు ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ మండిపడ్డ బొత్సకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ఎత్తిపోతల వైసీపీ హయాంలోనే ఆగిందన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ గారు చెప్పింది కరెక్టా? దాని సమాధానం చెప్పమని అది చెప్పకుండా ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. చేతగాని దత్తమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. హరీష్ రావు వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టుగా వైసీపీ ప్రకటించింది. తమ హయాంలో పనులు ఆగిపోలేదని వైసీపీ చెప్పింది. అయితే ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలతో పాటు పెనాల్టీ సంగతేంటో వైసీపీ నేతలే సమాధానం చెప్పాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. అది కూర్చోండి చెప్తున్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి 900 కోట్ల రూపాయలు బిల్లు పే చేసుకున్నారంటే దానికి సమాధానం లేదు. ఏదైతే ఆవులపల్లి 3 రిజర్వాయర్లు 900 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారంటే దానికి సమాధానం లేదు. 3 ప్రాజెక్టులో 2700 కోట్ల రూపాయలు ఇలా జేబులు నింపుకున్నారు. ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదు అధ్యక్ష. మొత్తంగా ప్రాజెక్టుల్లో పొలిటికల్ వరద పారుతోంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు.